आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। रियासती वजीर सनत और IT श्रीधर बाबू ने आज ज़िले आदिलाबाद के जैनत मंडल में सैलाब से मुतासरा इलाकों का वसी पैमाने पर दौरा करते हुए मुआयना किया। इस दौरान वजीर ने पेनगंगा नदी का भी दौरा करते हुए सूरत हाल का जायज़ा लिया और अहदेदारान को मुख्तलिफ तजावीज़ व हिदायत दी। इन्होंने कामई गाँव में ज़ैर आब फसलों के खेतों और नशीबी इलाकों में सैलाब की सूरत हाल के बारे में दरियाफ्त किया। वजीर ने बारिश से मुतासरा किसानों और मुतासरीन को हुकूमत की जानिब से इमदाद फराहम करने का तयक़ुन दिया और ज़िला अहदेदारान को सूरत हाल पर नज़र रखने की हिदायत भी दी। रियासती वजीर श्रीधर बाबू के हमरा ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह, ज़िला SP गौस आलम, मुकामी BJP रुकन असम्बली पायल शंकर, कांग्रेस कायदीन कंदी श्रीनिवास रेड्डी और निर्मल ज़िला सदर श्रीहरि राव के अलावा मुख्तलिफ महकमे के अहदेदारान व सियासी कायदीन मौजूद थे। क़ब्ल रियासती वज़ीर आदिलाबाद पहुँचने पर ज़िले कलेक्टर राजर्षि शाह, ज़िला SP गौस आलम, रुकन असम्बली पायल शंकर, श्रीनिवास रेड्डी ने गुलदस्ता पेश करते हुए इस्तकबाल किया। సాయం చేయకపోతే అవన్నీ ఆలోచించి కట్టుబడులు తగ్గిన తర్వాత రేపు సర్వే కూడా కలెక్టర్ గారు వస్తారు, సర్వే చేస్తారు. ఆ బిల్లులకు సంబంధించిన అంశాలను తప్పకుండా ముందు ఏం చేయాలో అది కింద ఉంటే పై ఎమర్జెన్సీ ఉంటే మాకు ప్రాబ్లం ఉంటే చేపిద్దాం. అవరిదేంటి ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా వీళ్ళు ఏమంటారు అయిన తర్వాత వేరే పనులు తీసుకోవాలంటే పవర్ కావాలంటే వాళ్ళకి రైతులు 70,000 పవర్ వాళ్ళకు మనం పవర్ కింద ఇవ్వగలం. ఈ టైంలో నష్టం జరిగినా కూడా మిగతా టైంలో పంటలు వేసుకుంటే రికవరీ కాదు. వాట్ ఎగ్జాక్ట్లీ prepare a report. You sent to the in-charge report, you sent to your power minister. ప్రభుత్వం తరఫున ఏం చేస్తే మీకు కరెంట్ వాళ్ళు వస్తారు చూపించారు. ఓకే చెప్పండి. 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెనుగంగ పరివాహక ప్రాంతం అంతా కూడా పంటలు నీటిలో కొంతవరకు మునిగినాయి. మంత్రి గారు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చినందుకు వారికి ఆదిలాబాద్ రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పెనుగంగ పరివాహక ప్రాంత రైతులంతా కూడా దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పంట మీద 80% పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సమయంలోనే అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి విపత్తులు ఇక్కడ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సందర్భంగా రైతులందరి తరఫున మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే సముద్రం ప్రాంతంలో ఆంధ్ర ఏరియాలో ఇటువంటి విపత్తులు ఎదుర్కోవడానికి కొంత కరకట్టల నిర్మాణం చేపట్టి అక్కడ రైతులకు కొంత సాయం దొరుకుతున్నది. ఇక్కడ కూడా పెనుగంగ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఆ యొక్క కొన్ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో అక్కడ నుంచి బ్యాక్ వాటర్ వెళ్ళి ఆ యొక్క పంటల్ని ముంచేటటువంటి పరిస్థితి ఉన్న పాయింట్లలో మరి కొన్ని CC వాల్స్ ఏర్పాటు చేస్తే కొంత పంటని నష్టాన్ని నివారించగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. మరి అదేవిధంగా ఇక్కడ పంట అంతా కూడా ప్రత్యేకంగా పత్తి నీటిలో ఒక 12-13 గంటలు ఉన్న తర్వాత పత్తి అంతా కూడా చెడిపోతుంది. కాబట్టి రేపు నష్టపరిహారం ఇచ్చే విధంలో రైతులను ఆదుకునే విషయంలో దాన్ని ప్రత్యేకంగా మంత్రి గారు చూడాల్సిందిగా రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాలను ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా పర్యటనల భాగంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు CCIకి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని అనేక సందర్భాల్లో వారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మా పరిశ్రమల శాఖకు సంబంధించి అనేక రిప్రజెంటేషన్ ఇవ్వటం,
దానికి తోడు మేము కేంద్రానికి సంబంధించిన పరిశ్రమ శాఖ మంత్రి మరి కుమారస్వామి గారితో కలిసిన సందర్భంలో వారు కూడా అక్కడ ఉండటం, మరి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన పరిశ్రమను తిరిగి పునఃప్రారంభం చేయాలనే ఒక సంకల్పం. మేము ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ అదేవిధంగా అక్కడున్న కేంద్రంలో ఉన్న మంత్రి గారికి చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు సంబంధించిన పరిశ్రమ ప్రారంభం చేయాలనే మా ఆలోచన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని తీర్ల ప్రోత్సాహం ఉంటుంది, సహకారం ఉంటుంది. ఎందుకంటే CCI ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కనుక అన్ని తీర్ల ప్రోత్సాహం చేస్తాం. పునః ప్రారంభం చేసి ఈరోజు ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఉన్న వారికి వాణిజ్యం, వ్యాపారం, యాన్సిలరీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరుణంలో మేము పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని నేను ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు శంకర్ గారికి కూడా మరి తెలియజేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మా ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా ఒక పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మొన్ననే నైపుణ్యాన్ని పెంచే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇలాంటి పరిశ్రమలకు కూడా ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పన అనేది ప్రధానమైన అంశం. దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకి పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులకు సంబంధించిన వాతావరణం ఏర్పాటు కావటం అదొక అంశం. దీనిపై ఆధారపడి నేరుగా 500 మందో 1000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న దాదాపు ఇంకా అవకాశం ఉంటుంది. ఇంకో 1000 మందికి, ఇంకో 2000 మందికి. దీనిపై ఆధారపడి చిన్న వాణిజ్యం, చిన్న వ్యాపారం చేసేవారు ఇంకో 3-4 వేల మంది ఉంటారు. సో మంచి ఈకో సిస్టమ్, ఒక మంచి వాతావరణం కల్పించే ఇక్కడ దాదాపు 2200 ఎకరాలు అంటే లైమ్ స్టోన్ వారికి సంబంధించి, ప్రత్యేకించి CCI వారికి సంబంధించి కూడా దాదాపు 700 ఎకరాలు ఇక్కడ ఉన్న తరుణంలో దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మేము మా తరఫున కూడా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడున్న ల్యాండ్కి సంబంధించి, ఇక్కడున్న వాస్తవిక పరిస్థితుల గురించి కలెక్టర్ గారికి, ఏఎన్ గారికి ఒక రిపోర్ట్ని ఇవ్వమని, దాని తదుపరి కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాలుష్యం తక్కువగా ఉండే మరి ఇలాంటి కంపెనీస్ పరంగా వచ్చే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేక ఏం చేయాలి, మరి దీని విషయంలో కూడా స్పష్టంగా ఆలోచన చేయటం జరుగుతుంది. తప్పకుండా మా ఆలోచన, మా దృక్పథం రాబోయే కాలంలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయటమే మా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సహకారం అందిస్తూ CCI వారిని కూడా కోరుతా ఉన్నాం.